ఎంఎస్ఆర్ అసోసియేషన్ పాండ్కోర్ టీం. సో ముందుగా ఆ, జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, విద్యా బుద్ధులు నేర్పిన నా గురువులకి, అలాగే వెస్టేజ్లో ఐడి ఇచ్చినటువంటి ముందుకు నడిపిస్తున్నటువంటి నా టాప్ అప్లైనర్స్ అండ్ టాప్ అప్లైనర్స్, నా ఐడి ఇచ్చినటువంటి నా ఫ్రెండ్, అలాగే ఈ వెస్టేజ్లో ఈరోజు నేను నిలబడడానికి కారణమైనటువంటి అవర్ గ్రేట్ లీడర్ విఎంసీఎం పాండ్ సార్కి, అలాగే బీపీ మేడంకి, సో నన్ను ఈ స్థాయిలో ఉంచినటువంటి ఎంటైర్, సో ఈరోజు చెప్పబోయేటువంటి నా యొక్క స్ట్రాంగ్ టీంకి సో నిజంగా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో జూమ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మనీషా, వాయిస్ ఓకేనమ్మా? అన్న ఓకే ఓకే, ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ. సో ఈరోజు నేను చూస్ చేసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే హౌ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ టీమ్. సో హౌ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ టీమ్, సో ఎలా మనము ఒక ఏమంటారు గట్టి స్ట్రీమ్ ఏర్పాటు చేసుకోవాలి అనేది. సో జనరల్గా టీం గురించి మాట్లాడుకుంటే సో నాకు ఎప్పుడు ఒక మోరల్ స్టోరీ ఏంటి అంటే, మహాభారతం ఎపిక్లో మహాభారతం లో ఉన్నటువంటి నారాయణ సేన గురించి చాలా బాగా నాకు గుర్తొస్తుందండి. సో నేను ముందు నుంచి కూడా వెస్టేజ్లో జాయిన్ అయినప్పుడు కూడా ఇట్స్ టీమ్ వర్క్ అన్నప్పుడు సో నాకు ఫస్ట్ గుర్తొచ్చింది అదే. సో అక్కడి నుంచి నేను ఎగ్జాంపుల్స్ తీసుకునేవాడిని. ఎందుకంటే సో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు నారాయణ సేన గురించి, సో అక్కడ కురుక్షేత్ర యుద్ధం అంతా ఓకే అయిపోతుంది. సో డేట్ కూడా అనౌన్స్మెంట్ అవుతుంది. సో వాళ్ళు బలబలాలను రాజులను మద్దతు తీసుకునేటప్పుడు సో వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే రకరకాల రాజుల నుంచి హెల్ప్ తీసుకుంటూ ఉంటారు. సో ఇక అప్పుడు ఆ ఉన్నటువంటి వరల్డ్ వైజ్గా మహాభారతం పీరియడ్లో సో నారాయణ సేనకు ఒక ప్రత్యేకత ఉంది. సో నారాయణ సేన అనేది ద్వారక, సో నారాయణుడు తయారు చేసినటువంటి టీం. సో ఒక్కొక్క పర్సన్ 1000 ఏనుగులతో సమానం అని చెప్పేసి, సో అప్పుడు ఆ రాజుల కాలంలో ఎవరి సైన్యం ఎక్కువ ఉంటే అది పెద్ద రాజ్యం లాగా ఉంటుండే. అట్లాంటిది ఆ నారాయణుడు తయారు చేసినటువంటి సైన్యం పేరు చెప్తేనే ఎంతో మంది రాజులు కూడా ఆ రాజ్యం వైపు కన్నెత్తి చూడపోయేవాళ్ళంట. సో అట్లాంటి ఇది ఉన్న సేన కోసం సో ముందుగా కృష్ణుని వద్దకి అర్జునుడు వెళ్తాడు. అర్జునుడు వెళ్ళి సో పోయేసరికల్లా కృష్ణుడు పడుకుంటాడు. సో తనకు పాదాల వద్ద నుంచి కూర్చొని సో కృష్ణుడు లేచినప్పుడే మాట్లాడదాంలే అన్నట్టుగా అతను వెయిట్ చేస్తాడు. సో దాని తర్వాత దుర్యోధనుడు వస్తాడు. సో నేను కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏంది, వాడంటే తెలివిలేనివాడు కాళ్ళ కాడ వస్తాడు, నేను రాజుని అని చెప్పేసి తలకాడ కూర్చుంటాడు. సో లీడర్స్ ఎందుకంటే చెప్తున్నానో కొంచెం వినండి. సో తలకాడ కూర్చుంటాడు. సో కృష్ణుడు లేవగానే కళ్ళు తెరవగానే ఎవరు కనపడతారు? ఎదురుగా చూడంగానే అర్జునుడు కనిపిస్తాడు. సో అర్జునుడు కనపడంగానే అయ్యో బావా వచ్చి నువ్వు ఎంతసేపు అయింది అని చెప్పేస్తే, పర్లేదు కృష్ణ నువ్వు పడుకుంటున్నావు కాబట్టి నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని చెప్పేసి, లేపొద్దా అడిగితే అవసరం లేదు నువ్వు పడుకున్నావు కదా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో లేచి కూర్చోగానే ఇటు చూసేసరికల్లా దుర్యోధనుడు ఉంటాడు. బావగారు మీరు కూడా వచ్చారా, మరి ఒకసారి నాకు ఎందుకు చెప్పలేదు అంటే, సో నువ్వు పడుకున్నావు కాబట్టి నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు అని అంటాడు. సో ఇద్దరు ఏం పని మీద వచ్చారు అని చెప్పేసి అడిగితే, సో ఫస్ట్ అర్జునుడు అవకాశం ఇస్తాడు. బావా నువ్వు ఫస్ట్ వచ్చినావు కాబట్టి నీకు అవకాశం ఇస్తే ఏం కావాలి కోరుకో అని అడుగుతాడు. యాక్చువల్లీ కృష్ణుని మనసులో ఖచ్చితంగా వీళ్ళు యుద్ధ సహాయం కోసం వచ్చారు. అవకాశం ఆ నారాయణ సేన, ఆ నారాయణుడు తయారు చేసినటువంటి సేనని సో అర్జునునికి ఇవ్వాలి అని చెప్పేసి సో కృష్ణుని యొక్క ఇంటెన్షన్. కానీ అర్జునుడికి ఏముంటుంది అంటే, నాకు సేన అవసరం లేదు, సేనను తయారు చేసిన మనిషి నాకు కావాలి అని చెప్పేసి ఆయన మనసులో ఉంటుంది. కానీ కృష్ణుడు నేను ఆయుధం పట్టును, యుద్ధంలో ఇన్వాల్వ్ కాను అనేది ఆయన ఇంటెన్షన్. సో అదే ఆయన ఏమంటే ప్రమాణం చేసి వస్తాడు. సో దుర్యోధనుడు దానికి ఇది చెప్తాడు, అలా ఎలా ఇది తీసుకుంటావు, నేను కదా ముందున్నది ఇక్కడ తలకాయ దగ్గర ఉన్నది నేను కదా, కాళ్ళ నుంచి ఎట్లా చేస్తావు అని చెప్పేసి కొంచెం ఆర్గ్యూ అయిన తర్వాత, పర్లేదు అర్జునుడు అంటాడు, పర్లేదు బావగారు, సో
అన్నగారికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అన్నగారికి అవకాశం ఇస్తే సో దుర్యోధనుడు ఏం చేసిండు అంటే నారాయణ సేనని కోరుకున్నాడు. సో నారాయణ సేన కోరుకుంటాడు. సారీ, అర్జునుడికి అవకాశం ఇస్తాడు. అర్జునుడు ఏమంటాడు అంటే సో దుర్యోధనుడు వచ్చింది ఏంటి అంటే ఖచ్చితంగా నారాయణ సేన గురించే వచ్చిండు, కానీ నేను నారాయణ సేనని తయారు చేసినటువంటి వ్యక్తి కోసం వచ్చిన. సో బావగారు మీరు యుద్ధంలో నా వైపు ఉండండి అని అంటాడు. సో కృష్ణుడు క్లియర్గా చెప్తాడు అర్జునుడికి, బావగారు నేను ఎలాంటి ఆయుధం పట్టనని నేను ప్రమాణం చేసిన, నా అగ్రజుడు బలరాముడు కూడా తెలుసు. సో కావాలంటే సేనని కోరుకో అంటే లేదు లేదు నాకు సేన అవసరం లేదు అని చెప్పేస్తాడు. సో నారాయణుడు కోరుకుంటాడు అర్జునుడు. సో దుర్యోధనుడు వెరీ హ్యాపీ. సో అర్జునుడికి తెలివి కూడా లేదు, అడుక్కోవడం కూడా తెలియదు. సో కృష్ణుడు ఆయుధం పట్టను నీవు కోరుకుంటే వీడేం బాగుపడతాడు అని చెప్పేసి సో హ్యాపీగా ఫీల్ అయిపోయి సో నారాయణ సేనని తను కోరుకోవడం జరుగుతుందండి. సో నారాయణ సేనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, సో యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ చిన్నది ఎగ్జాంపుల్ చెప్తా, మీకు తెలుసు ఆల్రెడీ. మళ్ళీ యుద్ధం కురుక్షేత్రం అయిపోయిన తర్వాత సో ఎవరు విన్ అవుతారో ఏం సంగతి అనేది మీకు తెలుసు. సో నారాయణ సేన ఉన్నప్పటికీ కూడా యుద్ధంలో మరి పాండవులు ఎందుకు గెలిచారు సార్ అని అంటే, సేన ఎంత గట్టిగా ఉన్నా కానీ, సేన ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ, సైన్యం ఎంత ఇది ఉన్నా కానీ, సో నడిపించే నాయకత్వం సరైంది లేకపోతే ఎవడు కూడా ఏం చేయలేడండి. సో ఇక్కడ మనం ఈ స్టోరీ నుంచి 2 తీసుకోవచ్చండి. ఒకటి సో నడిపించే నాయకత్వ లక్షణాలు, రెండోది టీంకు ఉన్నటువంటి ప్రాముఖ్యత. ఈ 2 సమతూకం అయినప్పుడే, ఈ 2 జోడెట్లాగా ఉన్నప్పుడే సో ఏదైనా ముందుకెళ్తుంది, ఆ ఎఫెక్టివ్నెస్ వస్తుందండి. ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటిది సో కమ్యూనికేషన్ కూడా తీసుకోవచ్చు. రైట్. సో థ్యాంక్ యూ. ఇక సెషన్లోకి వెళ్ళిపోతే ఈరోజు హౌ టు బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ టీమ్. రైట్. సో నా ఇంట్రడక్షన్ అయిపోయింది. రైట్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ టీమ్ బిల్డింగ్. సో జస్ట్ ఇప్పుడే నేను దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పాను. సో స్ట్రాంగ్ టీమ్ అనేది ఒక సక్సెస్ పైప్ లైన్. సో సక్సెస్ఫుల్ పైప్ లైన్కి పారాబుల్గా ఉంటుంది అన్నట్టు. సో ఒక పర్సన్ కావాలి అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టుగా సో కొంతకాలం వరకు శాసించినటువంటి ధారక ఎలాంటి రాజ్యాలు కూడా తన వైపు కన్నెత్తలేదు అంటే అది అక్కడ యుద్ధం తీసుకుంటే, ఇక్కడ ఏం కావాలి అంటే సో ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఉన్నది అంటే ఖచ్చితంగా ఆ పర్సన్ యొక్క సక్సెస్ ఎలా ఉంటుంది అంటే సో మనం గ్రేట్ లీడర్. సో ఎలాంటి సిచ్యువేషన్లో ఎంఎస్ఆర్ గారు తీసుకున్న సమయంలో రైట్. సో తను తీసుకున్న నిర్ణయానికి 2-3 సంవత్సరాల తర్వాత సార్కున్నటువంటి లాస్ట్ మొన్ననే చెప్పాడు సారు లీడర్స్ మీటింగ్లో, ఒక చిన్న టీం ఇబ్రహీంపట్నం అనేది చాలా చిన్న టీం. సో ఆ చిన్న టీంలో ఈరోజు ఆ సార్కి ఒక పెద్ద సైన్యం, ఎంటైర్ 2 రాష్ట్రాలు పక్కన ఉన్న కర్ణాటకతో సహా సార్కు చెప్తూ ఉంటారు కాబట్టి సో ఇప్పటి వైపు ఆలోచిస్తారు అంటే ఇక్కడ ఉన్నటువంటి సైన్యం ఎంత బాగా తయారైంది. సో ఈ సర్వ సైన్యానికి అధ్యక్షత వహించినటువంటిది సో సో మన గ్రేట్ లీడర్ విఎంసీఎం గారు. సో అతి తక్కువ సమయంలో ఒక విఎంసీఎం అయ్యి సో ఎంతో మందికి ఓకేనా ఉపాధిని కల్పించి ఆర్థిక స్వేచ్ఛను ఇప్పించి ఒక మంచి లీడర్స్ని తయారు చేసినట్టు కాబట్టి సో స్ట్రాంగ్ టీం అనేది చాలా అవసరం సక్సెస్ కావడానికి. సో తను సక్సెస్ అయితే ఎంతో మందిని, ఒక సీన్ సార్ ద్వారా సైల్ సార్తో పాటు అక్కడ సత్యం సార్ అయితే ఇక్కడ ఒక లెజెండరీ లీడర్. సో ఇవాళ ప్రపంచ 9 దేశాలలో 9 దేశాలకు వెస్టేజ్ ద్వారా బాలి సార్ నోట ఒక స్కూల్లో ఆయమ్మ ఈరోజు మంత్ 5,000 తక్కువ 5 లక్షల ఇన్కమ్ తీసుకుంటూ డిఈసిటీ లెవెల్ ఉంటున్నటువంటి సో ఇట్లాంటి వ్యక్తులను కూడా గెలిపించినటువంటి సో ఈ సైన్యం గురించి రైట్. సో యూనిటీ లీడ్స్ టు డూప్లికేషన్. ఏం లేదు సార్ ఇక్కడ మన మధ్యన ఒక సత్సంబంధం, ఒక యూనిటీ అనేది సో డూప్లికేషన్ చేసుకోవాలి ఖచ్చితంగా. అంటే సో మనకు ఎలాంటి ఆలోచన ఉంది, మన యొక్క ఎలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఆ నాయకత్వ లక్షణాలు కింది దాకా తీసుకెళ్ళాలి. రైట్. గ్రోత్ కమ్స్ ఫ్రమ్ టీమ్ వర్క్. సో ఇక్కడ టీమ్ వర్క్ అంటే చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి.
సో అనగానే ఒక ఊరు ఉన్నది. ఆ ఊర్లో ఒకటే దారి ఉంటుంది, మొత్తం ఫారెస్ట్. ఆ దారిలో ఒక పెద్ద కాలువ ఉంటది. సో పెద్ద కాలువ, ఆ కాలువకి ఏం చేశారంటే ఎప్పుడో పురాతనంగా ఒక బ్రిడ్జ్ నిర్మించారు. ఆ బ్రిడ్జ్ పాతదైపోయింది. సో భారీ వర్షాలు పడడం జరుగుతుంది. ఆ భారీ వర్షాలకు ఆ బ్రిడ్జ్ అనేది కూలిపోవడం జరుగుతుంది. సో ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు బయటకొచ్చే పరిస్థితి లేదు. సో అట్లాంటి టైంలో ఏం చేస్తాడు అంటే, ఆ గ్రామానికి చెందినటువంటి సెక్రటరీ ఒక మాయ అనే పేరు గల కార్పెంటర్. సో ఎందుకంటే ఆ బ్రిడ్జ్ అనేది ఏంది అంటే మొత్తం వుడ్‌తో తయారైనటువంటిది. సో భారీగా ఏముండదు. కాకపోతే ఆ వుడ్ అప్పట్లో, ఇప్పుడు అంటే ఈ కాంక్రీట్ జంగల్ ఇదంతా వచ్చింది గానీ, సో అప్పట్లో ఏంటి అంటే మొత్తం ఈ కట్టెలతోటి, వుడ్ తోటి తయారు చేసేటివాళ్ళు బ్రిడ్జ్‌లనేవి. రైట్. ఆ మాయ అనే ఒక కార్పెంటర్‌ని కన్సల్ట్ అయ్యి, సో నీకు ఈ ప్రాజెక్ట్ అనేది నేను నీకు అప్పచెప్తున్నానండి. సో నాకు ఇంత పీరియడ్ ఆఫ్ టైమ్‌లో సో ఇంత స్ట్రాంగ్‌గా నాకివ్వాలి. ఆల్మోస్ట్ ఇది ఒక 50 ఇయర్స్ వచ్చింది. సో నాకు మోర్ దెన్ దట్ ఇంక ఇస్తే బెస్ట్ అని చెప్పేసి సో అతనికి ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. రైట్. సో ఆ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆ మాయ అనే కాంట్రాక్టర్ ఏం చేస్తారు అంటే, సో ఇమ్మీడియేట్‌గా ప్లానింగ్, డిజైనింగ్ అదంతా చేసుకోకుండా ఫస్ట్ ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకుంటాడండి. ఒక టీము. అందులో ఎట్లాంటి వ్యక్తులను తీసుకుంటాడంటే చూడండి. సో ఒక రాము అనే వ్యక్తి, ఒక సోము అనే వ్యక్తి, ఒక శివ అనే వ్యక్తి, ఒక లేడీ. సో రమ్య అనే ఒక లేడీ. సో రాము యొక్క క్యారెక్టర్ ఏంటి అంటే చాలా నిదానం. చాలా నిదానము. సో దాంతో పాటుగా ఎట్లా అంటే మంచి కేర్‌ఫుల్‌గా, చాలా కాన్ఫిడెంటల్‌గా ఉంటాడన్నట్టు. రైట్. సోము అనే వ్యక్తి ఏంది అంటే చాలా బలవంతమైనటువంటి వ్యక్తి. రైట్. చాలా స్ట్రాంగ్ పర్సను. బాగా ఫాస్ట్‌గా వర్క్ చేసేటువంటి వ్యక్తి. సో శివ అనే వ్యక్తి ఏంటి అంటే ఈయన ఏజ్డ్ పర్సన్ అండి. చాలా ఏజ్డ్ పర్సను. కానీ ఆయనకు చాలా అనుభవం ఉన్నది. ముఖ్యంగా ఆ ప్రాంతం యొక్క అనుభవం, సాయిల్ ఎలా ఉంటుంది, ఎట్లాంటి కండిషన్‌లో ఉంటుంది, దానికి ఎక్కడ గ్రిప్ దొరుకుతది, ఇదంతా బేసిక్ బాగా ఇన్ఫర్మేషన్ తెలిసినటువంటి వ్యక్తి. సో రమ్య అనే వ్యక్తి ఏంటి అంటే ఇక్కడ యంగ్ డైనమిక్ లేడీ అండి. సో చాలా తెలివిగలది. చాలా అనుభవంతో కూడుకున్నటువంటి ఆవిడ. సో వీరందరూ రిక్రూట్ చేసుకుంటుంది. ఎవరు? మాయ అనే ఒక కార్పెంటర్. సో వాళ్ళని చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, సారీ నేను స్క్రీన్ ప్రెజెంటేషన్ సెకండ్ లీడర్స్ మీకు రైట్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ టీమ్ బిల్డింగ్ లో గ్రోత్ కమ్స్ ఫ్రమ్ టీమ్ వర్క్. సో ఈ నలుగురు వ్యక్తుల్ని కన్సల్ట్ అయినప్పుడు మాయ అడుగుతుంది ఏమని అంటే, సో నేను ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. సో రాముని అడుగుతుంది. సో ఎలా కడదాము ఏంటి అని చెప్పేసి అడిగితే, సో రాము ఏమంటాడంటే అసలు ఎలా కడతారండి, అవకాశం ఉందా, మనకు అక్కడ సపోర్టింగ్ లేదు ప్రజలు పోనీకి. సో చాలా ఇది అవుతుందని ఇండివిజువల్ గా కన్సల్ట్ అయినప్పుడు సో ఎవరు కూడా దాన్ని సో ఇది సాధ్యం కాదనే చెప్తారు. సో వాదిస్తారు కూడా. సో ఎలా మీరు ఒప్పుకుంటారండి, మీరు ఇది కాదు. సో ఇండివిజువల్ గా తీసుకున్నప్పుడు సో అప్పుడు ఏం చేస్తుంది అంటే వాదిస్తుంది. సో మీరందరూ ఎవరు అరమాకండి. సో మీరందరూ ఒక రోజు నేను చెప్పిన ప్లేస్కి రండి, అందరు టుగెదర్. సో ఒకరి దగ్గర అసెంబ్లీ అయిన తర్వాత సో ఆవిడ చాలా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పేస్తుంది. ఏది ఏమైనా నేను ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాను, ఈ ప్రాజెక్ట్ ను ఫుల్ఫిల్ చేయాలి. సో ఒక్కొక్కరు ఇండివిజువల్ గా మీ ఐడియాస్ ని షేర్ చేయండి, జస్ట్ అంతే. మీ ఐడియాస్ ని షేర్ చేయండి అని చెప్పేసి సో రాము దగ్గరికి వెళ్ళి రాముని అడుగుతుంది. సో రాము కూడా క్లియర్ గా ఏం చేస్తాడు అంటే, సో తనకు ఆలోచన విధానం ఎక్కువ ఉంటుంది, అనుభవం ఉంటుంది. సో తెలివిగల వ్యక్తి కాబట్టి సూక్ష్మంగా దీన్ని ఆలోచించి సో ఆయన ఐడియాస్ ఇవ్వడం జరుగుతుంది. సో సోము అనే దగ్గరికి వస్తుంది. సో సోము కూడా ఏం చేస్తాడు అంటే, సో తనకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా నేను ఈ వర్క్ చేయగలను, చాలా ఫాస్ట్ గా చేయగలను, సో నేను ఇది చేస్తానని చెప్పేసి. సో దాంతో పాటు శివ అనే వ్యక్తి ఏంటి అంటే ఆయన ఏజ్డ్ పర్సన్, కాకపోతే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ ఏరియాలో ఎక్కడ పిల్లర్ వేస్తే ఎలా నిలుచుంటుంది అని చెప్పేసి తను కూడా కొన్ని అన్ని ఐడియాస్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే రమ్య అనే యంగ్ లేడీ దగ్గరికి వస్తే, సో తనకున్నటువంటి ఆలోచన విధానంతో సో ఇలా డిజైన్ చేస్తే అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకుంటారు. ఆ ఐడియాస్ని మొత్తం షేర్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ యొక్క డిజైన్ ఏర్పాటు చేసి సో అనుకున్న కాలంలో సో వీళ్ళ ఐడియాస్ తోటి మాయకున్నటువంటి
అనుభవంతోటి బోత్ ఎమంగ్ ఆల్ పీపుల్ మేడ్ ఏ సో వెరీ స్ట్రాంగ్ బ్రిడ్జ్ అండి. సో ప్రీవియస్‌గా ఉన్న దానికంటే ఆ బ్రిడ్జ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా డిజైన్ చేయడం మంచిగా డిజైన్ చేయడం జరిగింది. స్ట్రాంగ్‌గా ఏమంటారు బ్రిడ్జ్ కట్టడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఎవరున్నారో మాయాకి పిలిపించి సో అందరి చేత సన్మానం చేయించి తను కోరుకున్నటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో సో టోటల్‌గా దానికి ఇచ్చిన అలాట్ చేసినటువంటి ఫండ్ కంటే ఎక్కువ ఇచ్చి సో సన్మానించడం జరిగింది. సో అప్పుడు మాయ అంటుంది, సో దిస్ ఇస్ నాట్ ఫర్ మీ, ఎంటైర్ నా టీమ్‌ది. ఎందుకంటే ఆ టీం యొక్క ఐడియాస్, ఆ టీం యొక్క వర్క్ బేస్ చేసుకొని నేను ఇది చేయడం జరిగింది. సో నిజంగా చెప్పాలి అంటే మీరు ఏమైనా సన్మానాలు, అది సత్కారాలు, పేర్లు ఏమైనా పెట్టాలి అన్నా కానీ సో నా టీంకి ఇవ్వండి అని చెప్పేసి. సో అదే ఈ మాయ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు అందరిని ఇండివిజువల్గా అడిగితేనేమో ఎవరు మాతోరి కాదు అన్నటువంటి వ్యక్తులు సో వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడియాస్ని షేర్ చేసుకుంటే సో వాళ్ళు ఇచ్చినటువంటి ఐడియాస్ ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ ఏర్పడ్డదో చూడండి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీమ్ వర్క్ అండి. రైట్. సో రెండోది వచ్చేసరికల్లా క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ టీమ్ మెంబర్. ఫస్ట్ ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టుగా సో ఒక క్వాలిటీ ఉండాలి. సో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది. సో ఆ క్వాలిటీని తీసుకోవడం. ఇప్పుడు సోము దగ్గర ఒక రకమైన క్వాలిటీ ఉన్నది. సో రాము దగ్గర ఒక రకమైన క్వాలిటీ ఉన్నది. అలాగే రమ్య దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్, ఇంటెలెక్చువాలిటీ ప్లస్ యంగ్ లేడీ, సో సోము దగ్గర ఉన్నటువంటి అనుభవం, సో వీటన్నింటిని తీసుకోవడం వల్లే ఆ క్వాలిటీస్ దొరికినాయండి. సో మాయ అనే వ్యక్తి ఇట్లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ని తీసుకోవడం వల్ల వాళ్ళందరినీ సో వాళ్ళకి ఎలా ఉండాలి అంటే ఫస్ట్ కమిట్మెంట్ ఉండాలండి కంపల్సరీ. సో ఇది నేను చేస్తాను, నేను చెయ్యాలి అని చెప్పేసి ఒక కమిట్మెంట్ ఉండాలి. సో కమిట్మెంట్ లేకపోతే మనం ఏమీ కూడా చేయలేము. ఏదో సమ్ టైమ్ లాగా చేస్తుంటారు చూడండి వెస్టేజ్ బిజినెస్. సో నాకు వీలైనప్పుడు ఏదో హ్యాబిచువల్గా అంటే అలవాటుగా కాకుండా ఏదో చూద్దాంలే టైంపాస్గా అని చెప్పేసి. సో కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలి. సో ఇక్కడ ఉన్నటువంటిది అదే. ఎంతమందికి నేను మహాభారతంలో స్టోరీ ఒకటి చెప్పాను, కమ్యూనికేషన్. సో నడిపించే నాయకునికి మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా గ్యాప్ ఉందండి. సో ఇంకొకటి ఇక్కడ చిన్నది చెప్పుకోవచ్చు స్టోరీ. రైట్, ఓకేనా. కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లెర్నింగ్ యాటిట్యూడ్. సో నేర్చుకునే తత్వం లేకపోతే ఎవరు కూడా ఏం చేయలేరండి. సో నిజంగా చెప్పాలి అంటే ఈరోజు గ్రేట్ లీడర్ విఎంసీ పాండ్ సార్ మనకు ఇంత మంచి అవకాశం, జూమ్ అనేది అవకాశం ఇచ్చింది సార్. ఎంతో మంది ఎంతో రకంగా ఎంతో నాలెడ్జ్ తీసుకుంటారు. సో నిజంగా నేను వచ్చిన స్టార్టింగ్లో జూమ్ అనేది లేదు సార్. జూమ్ అనేదే లేదు. జూమ్ లేకపోతే మేము ఏం చేసేవాళ్ళం అంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఎన్నో టీమ్ హెల్పింగ్ కార్డు, పవర్ కార్డు, వాళ్ళ డిఫరెంట్ వ్యక్తులు చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి వీడియోస్ చూస్తూ నేర్చుకున్నాం. సబ్జెక్ట్ కానీ, ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ, ఇంకోటి కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కడ కూడా మాకు సిఎన్టీ ట్రైనింగ్ లేవు. అప్పుడు లీడర్షిప్ ట్రైనింగ్స్ ఏం పెద్దగా తెలియదు నాకు. వాస్తవానికి నాకైతే తెలియదు. ఎందుకంటే నేను అప్పట్లో పార్ట్ టైం ఉండేవాడిని కాబట్టి మరి జరిగినవి ఏమో తెలియదు. కానీ సో నేను 10 నెలలు చేసిన కాబట్టి అప్పట్లో నాకు కొంచెం పూర్తి స్థాయిలో సో ఇట్లాంటివి ఏమీ తెలియకపోతే జస్ట్ గూగుల్, యూట్యూబ్ వీటి బేస్ చేసుకొని సో లెర్నింగ్ యాటిట్యూడ్, సో నేర్చుకోవాలనే తత్వం ఉన్న వాడికి ఏదో ఒక రకంగా ఖచ్చితంగా నేర్చుకునే ఇది వస్తుంది. ట్రస్ట్ వర్తీనెస్, ఒక నమ్మకం ఉండాలి అండి ఖచ్చితంగా. సో నేను పలానా అప్లైనర్ నేను ఉన్నాను ప్రస్తుతం. సో అప్లైనర్ మీద ఒక నమ్మకం అనేది ఉండాలి కంపల్సరీ. సో ఈ నాయకుని ఏమంటూ ఉంటే నేను ఖచ్చితంగా సో గెలుస్తాను, నిలబడతాను, సక్సెస్ అవుతాను అని చెప్పేసి నమ్మకం అనేది ఉంటే ఖచ్చితంగా మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికల్లా రిక్రూట్మెంట్ స్ట్రాటజీ. ఒక స్ట్రాటజీ ఉండాలి అండి ఖచ్చితంగా. సో ఎప్పటిదాకా చెప్పాను కదా, ఒక ఊరికి బ్రిడ్జ్ వేసుకోవాలి అంటే మాయా అనే వ్యక్తి ఏం చేసింది అంటే ఫస్ట్ టీంని రిక్రూట్ చేసుకుంది. సో రిక్రూట్ చేసుకునేటప్పుడు ఒక స్ట్రాటజీ ప్రకారంగా రిక్రూట్ చేసుకుంది. చూడండి, సో సోము అనే వ్యక్తి ఒక స్ట్రాంగ్ ఉన్నటువంటి పర్సనాలిటీని తీసుకుంది. అలాగే రాము అనే వ్యక్తిని ఒక మంచి కేర్ఫుల్గా ఒక ఐడియాలజీగా సో దాని మీద వర్క్ చేసే విధానం స్లోగా చేసినప్పటికీ కూడా, అలాగే రమ్య అనే ఒక వ్యక్తి యంగ్ లేడీగా ఎక్కువ కష్టపడే వ్యక్తిని, సో చాలా టాలెంట్ ఉన్నటువంటి పర్సన్ని, సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ని చూస్ చేసుకోవడం వల్ల ఒక ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ గా అవడం జరిగింది. సో స్ట్రాటజీ ఉండాలి, మనకు ఒక స్ట్రాటజీ ఉండాలి. సో నా టీంని నేను రిక్రూట్ చేసుకునేటప్పుడు ఎట్లాంటి వ్యక్తులను తీసుకుంటున్నాను, సో ఎవరెవరిలో ఏ టాలెంట్ ఉంది నాకు,
సో ఆ టాలెంట్ని ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. సో దాన్ని ఫైండ్ అవుట్ చేసేది ఎవరు అంటే యాజ్ ఏ రిక్రూట్ చేసుకున్నటువంటి టీమ్ లీడర్ దగ్గర ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే చూడండి, టార్గెట్ రైట్ పీపుల్. సో దట్స్ వాట్ రైట్ పీపుల్ ఎవరు అంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఒక్కొక్క ఇండివిజువల్గా తీసుకుంటే వాళ్ళని మనం చూస్ చేసుకోవాలి. యూజ్ వామ్ మార్కెటింగ్ లిస్ట్. సో లిస్ట్ ప్రకారంగా ఏంటి అంటే మనకు ఉన్నటువంటి టీంలో ప్రకారంగా సో మనం ఎవరిని కన్సల్ట్ అవుతున్నాము. ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి సో లీడర్గా ఎక్స్పెక్టేషన్ చేయకూడదు, రైట్? సో మనం ఒక రైతు దగ్గరికి వెళ్ళి సో ఇతను వస్తే నాకు ఒక ఇది అవుతాడు అనేది కాదు. సో ఎవరికైతే ఆ ఆకలి ఉందో, ఎవరికైతే సో ఇందులో సక్సెస్ కావాలన్నో సో ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. రైట్? ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మెథడ్స్, రైట్? సో ఇదే ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఏమంటారు సో ప్రమోషన్స్ చేసుకుంటూ ఉన్నారు. సో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ వెస్టేజ్ అనేది చాలా సూపర్ అది అని చెప్పేసి సో సోషల్ మీడియా ఆన్లైన్ అంటే సో ఆన్లైన్లో ఆఫ్లైన్లో సో మనం పర్సన్ టు పర్సన్ హోమ్ మీటింగ్ చేస్తుంటాం. సో ఆన్లైన్లో వచ్చేవరకల్లా మన యొక్క ఆ, చేసేటువంటి బిజినెస్ని బ్రాండ్ చేసుకుంటుంటే దాని ద్వారా కూడా చాలా మందికి టీం వస్తూ ఉంది. సో రిక్రూట్మెంట్ చేసుకునేటువంటి స్ట్రాటజీస్ ఇవి. షేర్ ఆపర్చునిటీ ప్లాన్. సో వెస్టేజ్ యొక్క ప్లాన్ చాలా మంది ఎన్నో రకాల బిజినెస్లు చేశాము. సో ఇది ఇట్లా అది అట్లా అని చెప్పేసి సో మన బిజినెస్ వెస్టేజ్ బిజినెస్ ప్లానింగ్ అనేది చాలా వండర్ అండి. సో ఇప్పటిదాకా నెవర్ ఎవర్ కమ్. ఎందుకంటే సో సెల్లింగ్ మార్కెటింగ్ వచ్చినప్పటికీ నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు కూడా సో ఇట్లాంటి ఆ, ఏమంటారు ఇట్లాంటి ప్లాన్ ఎక్కడో రాలేదు. సో చాలా మంది ప్లాన్ అడుగుతున్నారు ఈ మధ్యన. సో మీ ప్లాన్ ఏంటి అని చెప్పేసి నేను రీసెంట్లీగా ఒక పర్సన్ కలిస్తే సో నాకు తెలియదు అతను ఆల్రెడీ ఏంటిది ఆ బైక్ ఏదో ఉంది, దాని పేరు కూడా వస్తలేదు, ఆ బైక్లో చేస్తున్నాడట. సో మీ ప్లాన్ ఏంటి అని చెప్పేసి నేను జస్ట్ నా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన, జనరేషన్ ప్లాన్ ఇట్లుంటుంది ఇది ఇది అని చెప్పేసి. సో చాలా బాగుంది సార్, యాక్చువల్గా ఇట్లాంటి ప్లాన్ నేను వినలేదు సో అని చెప్పేసి కొంచెం పాజిటివ్గా మాట్లాడడం జరిగింది, రైట్? సో రిక్రూట్మెంట్ స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్, రైట్? ట్రైనింగ్ అండ్ డూప్లికేషన్ సిస్టమ్. సో జస్ట్ మెయిన్ ఇందులో ఏంటి అంటే సో మన లీడర్స్ మనకు వచ్చినటువంటిది సో వెస్టేజ్లో సక్సెస్ కావాలంటే ముఖ్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో 7 స్టెప్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది. సో ఇలా గ్రేట్ లీడర్ ఏషియాలోనే అతిపెద్ద టాప్ ఎర్నర్ అయినటువంటి ఆ, ఏమంటారు మన సిద్ధార్థ్ సింగ్ సార్ 7 స్టెప్స్ని సో యూజ్ ద ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి మనము సో బేస్ అంతా ప్రొడక్ట్ మీదే ఉంది కాబట్టి ప్రొడక్ట్ని యూజ్ చేయాలి. యూజ్ చేసిన దాన్ని షేర్ చేస్తూ సో అలాగే టీచ్ చేయాలి. టీచ్ చేయడం మీన్స్ సో ప్రొడక్ట్ గురించి మన ప్లానింగ్ గురించి సో టీచ్ చేస్తూ లీడ్ చేస్తూ ఉండాలి. లీడ్ చేస్తూ ఉండాలి, ముందుకు నడిపిస్తూ ఉండాలి. వీక్లీ టీమ్ ట్రైనింగ్స్. సో వీక్లీ టీమ్ ట్రైనింగ్స్ మనకు జరుగుతూనే ఉంటాయి. లీడర్షిప్ ట్రైనింగ్స్ అనేవి సో మనకు జరుగుతూనే ఉంటాయి. సో ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిర్ణయాలు, కొత్త కొత్త ఆలోచనలు షేర్ చేసుకుంటూ సో టీంలో ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం, రైట్? ప్రమోట్ ఈవెంట్స్ ఆర్ వెబినార్స్. సో మనం ప్రతిసారి బూత్ క్యాంపులు, సెమినార్స్, 1 డే ట్రైనింగ్స్, లీడర్షిప్ ట్రైనింగ్స్, అలాగే ఇదంతా వెబినార్స్. సో జూమ్లో సో ప్రతిరోజు మనం టెస్టిమోనియల్, అలాగే ప్రొడక్ట్ నాలెడ్జ్, అలాగే బిజినెస్ ప్లానింగ్, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ప్లస్ ప్రమోషన్స్ ఇవన్నీ అన్నిటికీ కూడా సో టీంని ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి. సో అందుకే ఎక్కువగా మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం సో కొత్త వాళ్ళని ప్రమోట్ చేసుకోండి, కొత్త వాళ్ళని ప్రమోట్ చేసుకోండి, సో చేసుకోండి అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. సో ఎంకరేజ్ సెల్ఫ్ లెర్నింగ్ అండి. సో నేను బాగా ప్రజెంటేషన్ ఇస్తాను, నాకు బాగా ప్లానింగ్ తెలుసు సో అని చెప్పేసి మనం ఇది కొట్టుకుంటే కాదు. సో మనతో పాటుగా సో మనకు సెల్ఫ్ లెర్నింగ్ యాటిట్యూడ్ కంపల్సరీ ఉండాలి. సో లీడర్ అనే వ్యక్తికి వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా సెల్ఫ్ లెర్నింగ్ ఉండాలి. ఎంకరేజ్. సో మీరు బాగా చదవగలరు, మీరు బాగా వర్క్ చేయగలరు, మీకు ఈ టాలెంట్ ఉంది అని చెప్పేసి మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేర్చుకునే తత్వం అతనిలో కూడా ఉండాలి, రైట్? లీడర్షిప్ డెవలప్మెంట్. సో లీడర్షిప్ డెవలప్మెంట్ ఐడెంటిఫై. సో చాలా ఇంపార్టెంట్ సార్ ఇది లీడర్షిప్ డెవలప్మెంట్. సో మన బిజినెస్ లీడర్షిప్. యూ హ్యావ్ టు క్రియేట్ మోర్ లీడర్స్. నీ టీంలో ఎంతమంది లీడర్స్ ఉంటే సో నీ బిజినెస్ అంత బాగుంటుంది. సో లీడర్స్
నేనే లీడర్ ఉండాలి. సో నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలంటే ఇక్కడ ఎంతో మంది నాయకులను తయారు చేసేవాడు ఉండాలి. సో ఎప్పుడైతే ఎవరికి వాళ్ళు టీంలో ఇండివిజువల్గా సో హోమ్ మీటింగ్స్ కానీ సెమినార్స్ కానీ అలాగే లేదంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకోవడం కానీ లేదంటే హోమ్ మీటింగ్స్ చేసడం కానీ లేదంటే డిఎల్సిపిలు నడిపించడం కానీ సో ఇట్లా ఎంతమంది ఎక్కువ ఉంటే ఆ టీం అనేది అంత సక్సెస్ఫుల్గా వెళ్తుంది. సో ఎందుకంటే ఇదంతా ఒకే వ్యక్తి చేయాలి అంటే సాధ్యమయ్యే పని కాదు. సో ఐడెంటిఫై ద పొటెన్షియల్ లీడర్స్. మన గ్రేట్ లీడర్ వేమసేన్ సార్ చెప్తూ ఉంటారు. సో ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు ఇప్పించి సో ఏదైనా మీటింగ్స్ అవుతున్నప్పుడు లేదంటే ఏదైనా అకేషన్స్ బూత్ క్యాంప్స్ అవుతున్నప్పుడు సో ఒకరికొకరి వాళ్ళ యొక్క పొటెన్షియల్ ప్రైజ్ చేసుకొని వాళ్ళకి ఒక వర్క్ అప్ చేయబడుతుంది. సో అసైన్ రెస్పాన్సిబిలిటీ. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒక పని తీసుకున్నాము అంటే ఆ పని అయిపోయేంత వరకు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వ్యక్తులను మనం క్రియేట్ చేసుకోవాలి. రైట్. రికగ్నైజ్ అండ్ రివార్డ్స్. సో చాలా సక్సెస్ఫుల్ చేసినప్పుడు సో మనం ఏదైనా ఈవెంట్ని సో వాళ్ళని మనం గుర్తించి రివార్డ్స్ ఏం లేదు సార్. మన దాంట్లో ఆల్రెడీ కష్టపడి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు చిన్న చిన్న అచీవ్మెంట్స్ అవుతూ ఉన్నప్పుడు సో మనం అందరం డిఎల్సిపిలలో సెమినార్లలో అక్కడ ఏమంటారు బూత్ క్యాంపులలో సో రికగ్నైజ్ చేసి గుర్తించి వాళ్ళ యొక్క ఇదిని రివార్డ్స్ అంటే ఏం లేదు. మనం ఇందులో జస్ట్ సన్మానం సో కోరుకునేది అది చిన్న చిన్న టీం. సో అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళలో ఒక మరో బూస్టప్ వచ్చేస్తుంది. సో నాకు ఎక్కడ దొరకనటువంటి అరుదైన గౌరవం సో ఇక్కడ దొరికింది అని చెప్పేసి సో వాళ్ళు అప్పుడు బాగా మోటివేట్ అయ్యి సో ఎప్పటికప్పుడు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళలోనే ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. రైట్. సో ఆఫర్ పర్సనల్ మెంటర్షిప్. సో చాలా చాలా ఇంపార్టెంట్ సార్. సో ఆ మెంటర్షిప్ అనేది సో ఎలా ఉంటుంది అంటే ఇప్పటిదాకా చెప్పాయి కదా. సో కురుక్షేత్రంలో ఆ మెంటర్ అనే వ్యక్తి ఎంత ఇంపార్టెంటో ఎంత పెద్ద ఏమంటారు వాళ్ళు సైన్యం ఉన్నా ఓకేనా మెంటర్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. సో సైన్యాన్ని కోరుకోలేదు తెలివైన వారియర్ అయినటువంటి అర్జునుడు. సో ఒక మెంటర్ని తీసుకున్నాడు. ఆ మెంటర్ జస్ట్ బ్లైండ్గా అతన్ని నమ్మాడు. సో అతన్ని నమ్మినందుకు సో కురుక్షేత్ర యుద్ధమే గెలిచారు. రైట్. సో మనం ఎప్పటికప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా రైట్ డైలీ యాక్టివిటీస్ ఆఫ్ లీడర్స్. సో మన యొక్క లీడర్గా ఏమేమి యాక్టివిటీస్ చేసుకోవాలనేది మనకు ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉండాలి. ఏం చేయాలో తెలియకుండా ఎప్పుడు లేవాలనో తెలియకుండా మనం ఎలాంటి ఏమంటారు ప్లానింగ్ లేకుండా మనం ముందుకు వెళ్ళలేము సార్. సో కోడి కూయక ముందే లేవాలి ఒక లీడర్ అనే వ్యక్తి. సో బిజినెస్ మ్యాన్స్ సక్సెస్ఫుల్ అయినటువంటి బిజినెస్ మ్యాన్స్ అందులో సో అంబానీ ఫ్యామిలీలో సో ముఖేష్ అంబానీ గారు చాలాసార్లు మనం వింటూ ఉంటాం. కోటాను కోట్ల అధిపతి అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా బెడ్ మీద పడుకొని సూర్యుడు చూడలేదంట. అంటే సూర్యుడు వచ్చిన దాకా ఏ రోజు కూడా బెడ్ మీద పడుకోలేదంట. చూడండి. సో మార్నింగ్ ప్లానింగ్ ఉండాలి. సో మార్నింగ్ సో కలిసి దేవుళ్ళ యొక్క లిస్ట్ రాసుకోవాలి మనం. సో నేను ఎవరెవరిని కలవబోతున్నాను అనేది ఒక ప్లానింగ్ ఉండాలి. రైట్. సో ప్రాస్పెక్టింగ్ అండ్ ఫాలో అప్స్. ప్రాస్పెక్టింగ్స్ ఇప్పుడే చెప్పాయి కదా. సో ఎవరిని కలవబోతున్నాను సో ఎవరెవరిని ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళ యొక్క లిస్ట్ ఉండాలి కంపల్సరీ. సో ప్రొడక్ట్ యూసేజ్ టెస్టిమోనియల్స్. ఎవరెవరు ఏ ప్రోడక్ట్ వాడారు సో ప్రతిరోజు మాకు సాయంత్రం సో ఇప్పటిదాకా నిన్నటిదాకా మేడం చెప్పింది రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. సో మీ యొక్క సాయంత్రం రోజు టెస్టిమోనియల్స్ అనేది సో ప్రొడక్ట్ వాడిన వాళ్ళు టెస్టిమోనియల్స్ ఆల్రెడీ చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు నా టీంలో ఎవరికి టెస్టిమోనీ ఇప్పించాలి అని చెప్పేసి ప్రొడక్ట్ యూసేజ్ చేసిన వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి టీమ్ మోటివేషన్ కాల్స్. సో చాలా మంది టీము మోటివేషన్ కాల్స్ ఎలా అంటే సో ఒక వ్యక్తి బాగా వెళ్తూ ఉన్న సమయంలో చిన్న చిన్న అడ్డంకులు వస్తూ ఉంటాయి. సో నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా అంటే దాదాపు ఎక్కువ నెగిటివ్ వస్తుంది కాబట్టి సో ఎప్పటికప్పుడు మనం మార్నింగ్ లేచి సో టీంని మోటివేట్ చేస్తూ నువ్వు చేయగలవు ఏం కాదు అని చెప్పేసి సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి మోటివేషన్ కాల్స్ చేస్తూ ఉండాలి. రైట్. సో టైం లేదు కాబట్టి కొద్దిగా స్పీడ్ హ్యాండ్లింగ్ ఛాలెంజెస్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ నేను కొంచెం ఆగి మీకు చెప్తాను. హ్యాండ్లింగ్ ఛాలెంజెస్ అంటే
సో మనం చేసేటువంటి బిజినెస్ ఏంటి అంటే చాలా మంది ఈరోజు స్టార్ డైరెక్టర్స్ అయినవి కూడా వెనుకకు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటి అంటే సో ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేసుకోలేక సార్. సో ఫస్ట్ ఆ మనిషికి ఈ ఛాలెంజింగ్ సో బిఫోర్ వెస్టేజ్కి రాకముందుకు వెస్టేజ్ వచ్చిన తర్వాత వెస్టేజ్ సిస్టమ్ ఏంటో తెలిసిన తర్వాత సో మనని మనం మార్చుకోలేక మనని మనం చేంజ్ చేసుకోలేక ట్రాన్స్ఫార్మింగ్ చేసుకోలేక ఏం చేస్తాము అంటే సో కిట్ అయిపోతున్నాం. యుద్ధాన్ని మధ్యలోనే వదిలేసి పారిపోతున్నాం. మనకు తెలుసు ఏ రోజు కూడా ఏ లీడర్ కూడా గ్రేట్ లీడర్ బిఎంసీఎం అయిండు అతి తక్కువ సమయంలోనే అంటే సో తనకు వచ్చినాయి. కానీ మనం ఏం చేసినాం అంటే పాండ్ సార్కు 10 లక్షలు వస్తున్నాయి, బిఎం మేడంకి 5 లక్షలు వస్తున్నాయి, ఎంఎస్ఆర్ సార్కి 15 లక్షలు వస్తున్నాయి, ఇట్లా అని చెప్పేసి మోటివేట్ అయ్యి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ నిలబడతలేరు సార్. సో ఆ 15 లక్షలు ఎట్లా వచ్చినాయి ఎంఎస్ఆర్ అనే వ్యక్తికి, ఆ 10 లక్షలు ఎట్లా వచ్చినాయి పాండ్ సార్ అనే వ్యక్తికి, ఆ 5 లక్షలు ఎట్లా వచ్చినాయి. సో ఏ కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, అవమానాలు వస్తాయి, అన్నిటిని దృష్టిలో పెట్టుకొని తను పడ్డ కష్టాన్ని చూస్తే ఖచ్చితంగా మనం నిలబడగలుగుతాం. సో మేడి పండులాగా మనం ఏదో పైకి లక్షలను చూస్తే కాదు, వెనుకున్న కష్టాన్ని చూడు, డబ్బును చూడకు. ఆ డబ్బు ఎట్లొచ్చింది, ఎంత కష్టపడ్డరు. సో వీటన్నింటిని ఫేస్ చేసుకోనికి రెడీ ఉంటే, ఆ మైండ్ సెట్ ఉంటే ఖచ్చితంగా నువ్వు నిలబడగలుగుతావు. రైట్. హ్యాండ్లింగ్ ఛాలెంజెస్, అందులో రిజెక్షన్స్ మనం పోయిన ప్రతి చోట ప్రొడక్ట్ ఏమంటారు మన ప్లాన్ విన్నోళ్ళు ఉన్నారా? లేరు. నో. రిజెక్ట్ చేసిన వాళ్ళే ఎక్కువ నా లిస్ట్లో. ఎవరి లిస్ట్లోనైనా వెస్టేజియన్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర రిజెక్షన్సే ఎక్కువ వచ్చినాయి. కానీ ఏం చేస్తామంటే ఒక దగ్గరికి వెళ్తాం ఎంతో హోప్ మీద, అక్కడ అతను నో అనగానే ఆటోమేటిక్గా డిసప్పాయింట్ అయిపోతాం. నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసినాను. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పొచ్చు పర్లేదని అనిపిస్తుంది. సో మొన్న రీసెంట్గా ఒక లీడర్ కొత్తపేటకు వచ్చి సో రాత్రంతా మాట్లాడినట, మాట్లాడి నాతో షేర్ చేసుకుంటుండు. సో మాట్లాడిండు. సో తను మీటింగ్కి వస్తే సార్ నేను ఇక సో తన మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నాడు సార్. సో తప్పలేదు, ఎవరైనా పెట్టుకుంటాం. సో ఆ లీడర్ వస్తే కొంచెం బాగుంటుంది టీంకు, అతనికి దగ్గర ఉన్నటువంటి క్వాలిటీస్ అన్ని చెప్పేసి తిని చూసుకోండి, చాలా మంది కూడా ఇదే చెప్పేసి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూస్తే మార్నింగ్ సో 9 గంటలకు ఉంది సైల్ సార్ మీటింగ్లో కాబట్టి, సో మార్నింగ్ 9 గంటలకు అని చెప్పేసి మీటింగ్ ఉంటే 8 గంటల నుంచి కాల్ చేయడం స్టార్ట్ చేస్తే కాల్ ఎత్తలేదు. సో 8:30కి తనే రిటర్న్ కాల్ చేసి వస్తున్నాను సార్ మీరు వచ్చేసేయండి అని అతనే రిటర్న్ కాల్ చేస్తే సో మనకు తెలుసు మనం ఫాలోఅప్ చేస్తున్నటువంటి వ్యక్తి, అతని నుంచి మనకు కాల్ వస్తే ఒక 1000 ఏనుగుల బలం మనకు కూడా వస్తుంది. సో సార్ మంచి ఎంత ఏమంటారు ఊపు మీద వచ్చాడు. వీడికి వచ్చేసరికల్లా ఆ పర్సన్ కలపడలేదు. ముగ్గురుంట, ఒకరు కూడా కాదు ముగ్గురట. సో కాల్స్ చేస్తే ఒక్కరిది కూడా స్విచ్ ఆఫ్, ఒక్కరు కూడా ఫోన్ లేపలేదు, కాదు కలవలేదు, కష్టం స్విచ్ ఆఫ్లో వచ్చినాయి. సో ఎంత డిసప్పాయింట్ అవుతున్నాడు అంటే నేను ఎంతో ఎంతూజియాస్టిక్గా వచ్చినా సో వీళ్ళు కనీసం కాళ్ళు కూడా కలిసేటట్టు పెట్టుకోలేదు. సో నాకు దమక్ ఖరాబ్ అయిపోయింది, నేను వెళ్ళిపోతా అంటున్నాడు. సో మిగతా టీం వచ్చింది అంతా ఇది చేసినప్పటికీ కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్ సార్. సో రిజెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఒక పెద్ద లీడరే అంత డిసప్పాయింట్ అవుతున్నాడు. సో అప్పుడు మోటివేషన్ డ్రాప్ అవుతుంది అన్నట్టు. అట్లాంటి టైంలో మోటివేషన్ అనేది డ్రాప్ అవుతుంటుంది. సో ఒక పర్సన్ మోటివేట్ చేస్తే కొంతకాలం ఉంటుంది దాని యొక్క ఇంపాక్ట్, 1 రోజు 2 రోజులు 3 రోజులు మహా అయితే. అదే సెల్ఫ్ మోటివేషన్ స్టార్ట్ అయితే ఒక్కసారి ఇప్పుడు ఆ లీడర్ అన్నట్టు వ్యక్తి సో నేను అదే అన్నాను, సార్ ఈరోజు మీకు కొత్తగానా అని అన్నాను. లేదు సార్ వాళ్ళు వస్తే చాలా బాగుంటుండే అని అన్నాడు. సో అర్ధగంట అయిన తర్వాత తనకు తానే రియలైజ్ అయిపోయి ఇట్లాంటివి ఎన్ని రాలేదు, ఎన్ని చూడలేదు, సో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, వాళ్ళ కోసం నేను రాలేదు అని చెప్పేసి తన మైండ్ సెట్ని తాను మార్చుకొని మళ్ళీ రీమోటివేట్ అయ్యింది. సో అప్పుడప్పుడు మోటివేషన్ డ్రాప్స్ అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఆ క్రైసిస్ నుంచి ఇమీడియట్లీగా మనం మళ్ళీ సో ముందుకు వెళ్ళాలి అంటే మెంటర్కి కాల్ చేయాలి మోటివేషన్ డ్రాప్ అయినప్పుడు, లేదా మనకు అప్లైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటే మళ్ళీ మనం రీబ్యాక్ అవుతూ ఉంటాం. సో కన్సిస్టెన్సీ ఇష్యూస్ సార్. సో ఎన్ని మీటింగ్లు పెట్టినా ఎన్ని చేసినా సో ప్రతి ఒక్క సక్సెస్
ఈ రోజు నేను సక్సెస్ కావడానికి కన్సిస్టెన్సీ అనేది. సో 2 తారీఖు నుంచి 14 తారీఖు దాకా సో ప్రొడక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది. సో ఆ కన్సిస్టెన్సీ ప్రొడక్టే కాదు, ఒక లీడర్ ప్రతిరోజు ఏం చేయాలి అంటే, సో ఒక రోజు 10 మందిని కలిసి సో 4 రోజులు ఇంట్లో పడుకోవడం కాదు, రోజుకు ఒక్కరినే కలువు, కానీ కన్సిస్టెన్సీలో ఉండు. సో ఈ కన్సిస్టెన్సీ ఇష్యూస్ కూడా వస్తుంటాయి, వీటన్నిటిని కూడా మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. అలాగే కంటిన్యూస్ సపోర్ట్, కొన్నిసార్లు సపోర్టింగ్ అనేది దొరుకుతుంది, దొరకదు. అప్లైనర్ నాకు టైం ఇవ్వలేదు, మెంటర్ నాతో మాట్లాడలేదు, లేదా చిన్న చిన్న వాటిని. సో వీటన్నింటి గురించి సపోర్టింగ్ ఖచ్చితంగా అప్లైనర్కు తన బాధ్యతలు తనకుంటాయి కాబట్టి సో కొన్నిసార్లు సాధ్యం అవుతుంది, రాలేదు. సో చాలా మంది ఏం చేస్తారంటే, నా అప్లైనర్ ఈరోజు టైం ఇచ్చిండు, రాలేదు. సో రీసెంట్లీగా నా టీమ్ లీడర్స్ కొంతమంది అన్నారు. సో ఎలా అంటే అనుకోకుండా సో వేరే వర్క్ పడడం వల్ల సో నేను పోలేకపోయాను. మీరు వస్తారని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం సార్, మేమే కాదు వాళ్ళు కూడా అన్నారు. సో అని ఈరోజు కొత్తగా జర్నీ స్టార్ట్ చేసిన వ్యక్తి అయితే ఫీల్ అయిందంటే సో లీడర్సే, అన్ని తెలుసు మనకు. ఎప్పుడు కూడా ఆ సిచ్యువేషన్ని అప్లైనర్ రాలేదు, ఆ సపోర్ట్ రాలేదు, ఆ టైంలో నీకున్నటువంటి పరిజ్ఞానాన్ని, నీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని నువ్వు షేర్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ కంటిన్యూస్ సపోర్ట్ రాలేదు నాకని చెప్పేసి డిసప్పాయింట్ అయితే, డిమోటివేట్ అయితే సో మనం వెనకకు పోయే అవకాశం ఉంది. వీటన్నింటినీ మనము ఖచ్చితంగా ఫేస్ చేయాలి, ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. అప్పుడే మనము ముందుకు వెళ్ళగలుగుతాం, రైట్? సో విజన్ అండ్ గోల్ సెట్టింగ్ అండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ గమ్యం లేనోడు, ఏ గోల్ లేనోడు, రైట్? సో ఎక్కడ పోతాడో, ఏం పోతాడో టైం ఉండదు, పీరియడ్ ఆఫ్ టైం ఉండదు, పీరియడ్ ఆఫ్ టార్గెట్ ఉండదు, ఒక సర్టన్ టార్గెట్ ఉండదు, ఏం లేకుండా సో మనం ముందుకు వెళ్తే గోల్ లేకపోతే గోల్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. సో వెస్టేజ్లోకి వచ్చినటువంటి వ్యక్తులు ఫస్ట్ లక్షల కోట్లని కాకుండా సో నాకు చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి, సో నేను జాబ్ చేసుకుంటున్నాను, జాబ్తో పాటు నేను వచ్చిన విధానం ఏంటి అంటే సో నాకు అక్కడ బయట 80,000 ఇన్కమ్ వస్తూ ఉంది. సో ఆ 80,000 ఇన్కమ్తో పాటు అడిషనల్గా ఒక 10-20,000 వస్తే చాలు అనుకొని నేను వచ్చాను. సో 20,000 వస్తే చాలు అని, సో చిన్నగా షార్ట్ టర్మ్ గోల్ ఇది. సో 20,000 సో నేను డిసైడ్ అయ్యి పనిచేసిన ఫస్ట్ మంత్ బ్రాంచ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది కాబట్టి సో నాకు 16,606 రూపాయలు వచ్చినాయి. ఎంత హ్యాపీ అంటే తెలుసా? ఈ 16,000కు నేను జాబ్లో నాకు 3 years పట్టింది సార్ ఆ 16,000 రాయడానికి. ఎస్, నానా గడ్డి, నానా ఇది చేస్తే సో నాకు 3 ఏళ్ళు పట్టింది 16,000 రానికి. కానీ వెస్టేజ్లో గట్టిగా పట్టుకొని ఆ మంత్ పని చేస్తే 16,600 వచ్చింది. సో 16,600 రాగానే సో నెక్స్ట్ అప్లైనర్ ఏమంటాడు అంటే సో అడుగుతాం కదా, నా టార్గెట్ 50,000 కావాలి. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ గోల్ సెట్టింగ్. సో షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. సో అందరికీ అంత రావాలని రూల్ ఏం లేదు, సో ఎవ్రీ మంత్ అంత వస్తుందని రూల్ ఏం లేదు. సో చిన్న చిన్న అవసరాలు తీరితే చాలు అని చెప్పేసి సో కొంతగా సో చాలా మంది లేడీస్ వస్తూ ఉంటారు, మీరు చేసే జాబ్లో ఒక 5,000 వస్తే చాలు, రూమ్ రెంట్ మందం వస్తే చాలు, లేదా ఇంటి ఖర్చుల మందం వస్తే చాలు. సో ఇట్లాంటి షార్ట్ టర్మ్ పెట్టుకుంటే సో లాంగ్ టర్మ్ గోల్ ఏంటి అంటే సో నా డౌన్లైన్స్ అయినటువంటి రేట్ లీడర్ కాజాబీ మేడం చెప్తుంటుంది, 2030 వచ్చేసరికల్లా నా మనవడికి ₹1,00,00,000 ఇల్లు కట్టియాలి హైదరాబాద్లో అని చెప్పేసి. అదొక లాంగ్ టర్మ్ గోల్, రైట్? ఇట్లా క్లియర్గా విజువల్ ఉండాలి. సో విజువల్ బ్రాడ్స్, సో ఒక విజువలైజేషన్ ఉండాలి. విజువలైజేషన్ ఉండాలి అంటే ముందు చూపు ఉండాలి. సో ఎలా ఉంటుందో మనమే ఊహించుకోవాలి ముందే, రైట్? సో మంత్లీ టార్గెట్స్, ఈ మంత్ నేను బ్రాంచ్ అయ్యాను, సో నేను వచ్చినప్పుడు అదేనండి. సో నాకు అప్లైనర్ చెప్పాడు, వెంకట్ ఈ మంత్ బ్రాంచ్ అయిపో, బ్రాంచ్ అయ్యాను. నెక్స్ట్ ఏంటి? సో ఈ మంత్ సిల్వర్గా, నెక్స్ట్ ఈ మంత్ గోల్డ్గా. సో గోల్డ్ ప్లస్ ఎల్ఓబి. సో 3 నెలల వచ్చేసరికల్లా 27,000 ఇన్కమ్. ఫస్ట్ మంత్ 16,600, సెకండ్ మంత్ 13,000 చిల్లర, సో ఫోర్త్ మంత్ గోల్డ్ ప్లస్ ఎల్ఓబి, సో 27,000.
సో ఇట్లా టార్గెట్స్ ఏ మంత్ ఆ మంత్ ఒక టార్గెట్ పెట్టుకోవడం. సో సక్సెస్ స్టోరీస్, షేర్ రియల్ ఎగ్జాంపుల్స్. సో చాలా మంది మనం ఈరోజు ఏ హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పటికీ కూడా సో మన యొక్క విఎంసీఎం పాండ్ సార్ కానీ ముఖ్యంగా ఆ, ఒక ఆయమ్మ సాధారణ వ్యక్తి నుంచి ఇలా అసాధారణ వ్యక్తి అయినటువంటి సో ఇలాంటి వ్యక్తుల యొక్క ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ స్టోరీస్ ఫ్రమ్ వెస్టేజ్ లీడర్స్. సో మనం వాళ్ళ యొక్క స్టోరీస్ ని మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేను అనుకున్నాను సార్, నేను విజువలైజ్ చేశాను. సో 20 ఏళ్ళ చదువుకున్న 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను వచ్చినప్పుడు మేడంకి 1,57,000 ఈవిడనే చూశాను. సో దాంతో పాటు ఒక మనిషిని చూశాను. సో ఒక స్టూడెంట్ ఈ రోజుల్లో నెలకు 27,000 ఇన్కమ్ తీసుకుంటుంది. ఆ రోజు ఒక హౌస్ వైఫ్ అయినటువంటి అర్చన మేడం చూశాను. సో 40,000 ఇన్కమ్. నిజంగా ఆ మేడం స్టార్టింగ్ లో మాట్లాడితే నాకు అర్థమే కాకపోయేది. ఇట్లాంటి ఆవిడ కూడా ఇంత ఇన్కమ్ తీసుకుంటే నాకేం రోగం వచ్చింది అని అనిపించుకున్నది. సో జ్యోతి మేడం స్టూడెంట్ ని చూశాను. ఎంబీఏ చేసిన అన్నది. ఇప్పుడు నేను కూడా ఎంబీఏ చేసిన, మరి నాకు ఎవడు ఇస్తలేడు. మేడంకి అప్పటికి 70,000 పైన 80,000 వస్తుంది. సో ఆర్టీసీ కండక్టర్ గా జాబ్ రిజైన్ చేస్తే సార్ యొక్క ఇన్కమ్ అప్పుడు సో 4 లక్షల వరకు ఉందండి. సో బాలం శ్రీనివాస్ సార్ది సో 3 lakhs వరకు ఉంది. అరే వీళ్ళందరూ ఎందుకు వచ్చారు గవర్నమెంట్ జాబ్లు ఇది చేసుకోని అని చెప్పేసి. సో వీళ్ళ యొక్క స్టోరీని వీళ్ళు క్లియర్ గా నాకు తీసుకుపోయినటువంటి లీడర్స్ పరిచయం చేశారు. నా అప్లైనర్ నాకు వీళ్ళందరినీ బీబ్ మేడం తోటి పరిచయం చేపిస్తున్నాడు. సో మేడం ఈ ఆయమ్మ ఈమె స్కూల్లో ఆయమ్మగా పనిచేస్తే 8,000. సో ఇక్కడ నెలకు 1,57,000 పైన ఇన్కమ్ తీసుకుంటుంది అని చెప్పేసి సో ఈ డిఫరెంట్ వీళ్ళందరినీ నాకు పరిచయం చేయించింది అప్పుడు. సో అప్పుడు నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యా. ఏంది ఇట్లాంటి వ్యక్తులు ఇలా గెలుస్తున్నారు. సో వీళ్ళు గెలిస్తే నేను ఎందుకు గెలవను, ఈ ప్లాట్ఫామ్ ఏదో బాగున్నట్టుంది అని చెప్పేసి. సో అప్పుడు ఏమవుతుంది అంటే రియాలిటీ ఇదే అవుతే ఆటోమేటిక్గా మనిషి కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. యూజ్ స్టోరీస్ ఫ్రమ్ టీమ్ మోటివేషనల్. సో ఇప్పటిదాకా టీమ్ బిల్డింగ్ గురించి టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ టీమ్ గురించి చెప్తున్నప్పుడు సో మోటివేషనల్ స్టోరీస్, రైట్. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ సో కన్క్లూజన్ అండ్ యాక్షన్ ప్లాన్. సో ఇది మోస్ట్ సో బిల్డ్ డైలీ హ్యాబిట్స్ అండి. సో ప్రతిరోజు ఒక మొబైల్ లేవగానే మొబైల్ని చూస్తాము, లేవగానే ఏమంటారు చిట్ చాట్లు ఏ సంథింగ్ చూస్తుంటాం కదా. సో ప్రతిరోజు కూడా వెస్టేజ్ అనేది మన బాడీలో ఒక పార్ట్ అయిపోవాలండి, ఒక హ్యాబిట్ కావాలి. సో మార్నింగ్ లేవగానే బ్రష్ ఎలా చేస్తాము, లేదంటే కలకృత్యాలు ఎలా తీసుకుంటామో, లేదంటే ఒక టిఫిన్ ఎలా తీసుకుంటామో, సో వెస్టేజ్ అనేది ప్లానింగ్తో పాటు యాక్షన్ ప్లాన్ కంపల్సరీ ఉండాలి. సో ఇది ఒక రోజు కాదు, నేను అనేది చెప్తున్నాను. సో రోజు 10 మందిని కలిసి ఒక రోజు మళ్ళీ పడుకుంటాను అంటే కాదు, ప్రతిరోజు ఒక హ్యాబిట్ అయిపోవాలి ఇది. సో ఇది దీని గురించి పెద్ద సబ్జెక్ట్ చెప్పిండు మన గ్రేట్ లీడర్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ ఎక్కడ మైసూర్లో, హ్యాబిట్ అనేది. సో రైట్. సో బి ఏ రోల్ మోడల్, ఒక రోల్ మోడల్ గా ఉండాలి. సో పలానా లీడరు అతి తక్కువ సమయంలో సో ఒక మంచి సక్సెస్ తీసుకోవడం జరిగింది అన్నట్టుగా టీంలో మనం ఒక రోల్ మోడల్ గా ఉండిపోవాలి. సో రైట్. సో డూప్లికేషన్ ఈజ్ కీ. సో ఏం లేదు ఇందులో మనం కొత్తగా క్రియేట్ చేసిన అవసరం లేదు. మనం చాలాసార్లు చెప్తుంటాం 7 blenders లో చక్రాన్ని తిరిగి మళ్ళీ కనిపెట్టకూడదు అని చెప్పేసి. సో రౌండ్గా ఎందుకు ఉండాలి, స్క్వేర్ షేప్లో ఎందుకు ఉండాలి, ఇట్లా ఏమంటారు డబల్ ఉండొచ్చు కదా, ఇట్లా ఉండొచ్చు కదా, అవసరం లేదు. ఇక్కడ జస్ట్ డూప్లికేట్ చేయి. అప్లైనర్ లేదా పైన ఉన్న మెంటర్ ఏం చెప్తే అది కాపీ పేస్ట్. ఇక్కడ డూప్లికేషన్, బయట కాపీ చేస్తే ఫెయిల్ అవుతావు, డిబైర్ అవుతావు. ఇక్కడ ఈ డూప్లికేషన్ చేయకపోతే సిస్టంలో నుంచే అవుట్ అయిపోతుంది. సో చాలా మంది సో మారాలి. సో నేను అక్కడ వీరుని సూర్యుని, సో నేను ఎంబీఏ చేసిన, నేను మీడియాలో పనిచేసిన, సో నేను ఇట్లనే ఉంటా, నా తెలివిని వాడతా అంటే ఈ రోజు ఎంతో కొంత ఈ మాత్రం సక్సెస్ అయితే నేను తీసుకోకపోయేవాడిని సార్. నేను వెరీ షూర్, ఐఎమ్ వెరీ క్లియర్. సో నేను చెప్తున్నాను కదా. సో ఆయమ్మ అని చెప్పేసి నేను ఏ రోజు ఫీల్ కాలేదు, హౌస్ వైఫ్ అని ఏ ఫీల్ కాలేదు. సో వాళ్ళు గెలిచిరు, నేను గెలవాలి. వాళ్ళు ఏం చేస్తే గెలిచిరు, నేను అదే చేయాలి. సో పొద్దున్న లేస్తే నేను ఇద్దరికి బాగా కాల్ చేసేవాడిని, అర్చన మేడంకి అలాగే వేవి మేడంకి. ఎందుకంటే ఆ రోజు 1,57,000 ఆవిడకి, 40,000 ఈ మేడం తీసుకునేది అర్చన మేడం. ఏం చేసిరు నాకు కావాలి డబ్బు అని చెప్పేసి. సో డూప్లికేట్ చేయాలి సార్. చాలా మంది అప్లైనర్లకు కాల్ చేయరు, అప్లైనర్లే కాల్ చేయాలి డౌన్లైన్స్కి. సో నిజంగా ఆకలి ఉన్న వ్యక్తి నాకు అనిపిస్తుంటుంది. ఇప్పుడంటే కొంచెం తగ్గిపోయింది, నేను నా టీంతో మాట్లాడడం సరిపోతుంది కాబట్టి.
సో స్టార్టింగ్ పీరియడ్ వెస్టేజ్ని మనం పట్టుకున్నప్పుడు సో ఖచ్చితంగా ఆ జీల్ ఉండాలి సార్. ఆ జీల్ ఉంటే 100% సో మనం సక్సెస్ అవుతాం. సో ఇంకా చేద్దాం, ఇక చూద్దాం. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ స్టార్ట్ టుడే. సో ఒక వ్యక్తి అనుకుంటాడట ఏమని అంటే సో నేను వెయిట్ తగ్గించుకోవాలి అని చెప్పేసి. సో వెయిట్ తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అని చెప్పేస్తే సో నేను గ్రౌండ్కి వెళ్ళాలి అనుకుంటాడట. సుబయ్య గారు చెప్పినటువంటి స్టోరీ ఇది చాలా సో ఏం చేస్తాడు అంటే అలారం పెట్టుకుంటాడు ఇక. సో జనవరి 1 వచ్చింది. జనవరి 1 నుంచి నా ఆలోచనలు, అభిరుచులు, అలవాట్లు అన్నీ మారిపోవాలని చెప్పేసి ఒక గోల్ పెట్టుకొని నేను పొద్దున్నే లేవాలి 5 గంటలకే సో గ్రౌండ్కి వెళ్ళాలి అని చెప్పేసి 4:40కే పెట్టుకుంటాడు. సో 4:40కి అలారం మోగుతుంది. సో 4:40 అవుతుంది కదా. సో మళ్ళీ ఇంకొక 10 నిమిషాల తర్వాత చూద్దాంలే అని చెప్పేసి సో మళ్ళీ 10 నిమిషాలకు ఎక్స్టెన్షన్ చేసుకుంటాడు. మళ్ళీ అలారం వస్తుంది, మళ్ళీ కట్ చేస్తాడు. అప్పటికే 5:30 అవుతుంది. ఇప్పుడు ఏం పోతాంలే, టైం అయిపోయింది కదా, రేపు చూద్దాంలే అని చెప్పేసి మళ్ళీ మంచిగా పడుకుంటాడు. సో రేపు రానే వస్తుంది, ఇవాళ ఏదేమైనా ఖచ్చితంగా పోతా అని చెప్పేసి మళ్ళీ అలారం పెట్టుకుంటాడు. సో మళ్ళీ అలారం పెట్టుకుంటాడు, లేస్తాడు, అటు ఇటు చూస్తాడు, చీకటి ఉంది కదా, చలి పెడుతుంది కదా, ఇంకా కొంచెం టైం ఉంది కదా, చూద్దాంలే అని ఒక 2 నిమిషాలు పడుకుంటా అంటాడు, మళ్ళీ వచ్చి పడుకుంటాడు. రైట్, ఈ రోజు పుణ్యకాలం అయిపోతుంది. సో ఈ రోజు ఏం చేస్తాడు అంటే సో ఈ రోజు ఖచ్చితంగా నేను షూ కొనుక్కోవాలి. సో నాకు షూ లేవు, ట్రాక్ లేదు. సో షూ ట్రాక్ కొనుక్కొని వస్తాడు మనోడు. మంచి ఇక కొనుక్కొని సాయంత్రం పడుకునేటప్పుడు మంచి ఊపు మీద పడుకుంటాడు. తెల్లారు లేస్తాడు. లేవంగానే ఏదో ఒకటి గుర్తొస్తుంది, మంగళవారమో లేదంటే మంచి రోజు కాదనో, ఇంకోటి అమాసనో, పున్నమనో, ఇంకోటనో ఆ రోజు కూడా పోడు. సో డోంట్ పోస్ట్పోన్. ఈ రోజే ఆరం మంచి పని చేయడానికి ఏం వారం అండి? ఏ వారం కాదు. సో వారం రోజు మంచి వారం రోజు స్టార్ట్ చేద్దాం. అవుతావా? సక్సెస్ అవుతారా? సో ఈ మూఢనమ్మకాలు చాలా మంది ఇక్కడ ఎలా ఉంటుందో చెప్పన, టైం లేదు స్టోరీ. రైట్, సో ఓకే, స్టార్ట్ చేయండి. ఈ రోజే స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా స్టార్ట్ చేయండి సార్. టేక్ సీరియస్లీ. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్. టైం అయిపోయింది. సో యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్, యూ బిల్డ్ పీపుల్ అండ్ బిల్డ్ పీపుల్. సారీ, యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్, యూ బిల్డ్ పీపుల్ అండ్ పీపుల్ బిల్డ్ ది బిజినెస్. నువ్వు బిజినెస్ని బిల్డ్ చేయకు, టీంని తయారు చేయి. ఆ టీమే నీ బిజినెస్ని తయారు చేస్తుంది అని చెప్పేసి సో లాస్ట్ మాటగా రైట్ ఒక మాట, ఒక స్టోరీ చెప్పి మీకు క్లియర్గా క్లోజ్ చేస్తానండి. సో చిన్న స్టోరీ చెప్తాను చూడండి. సో ఎలా ఉంటుంది అంటే మైండ్ సెట్, మనిషి యొక్క మైండ్ సెట్. ఒక ఒక పర్సన్ ఏం చేశాడు అంటే ఈ కోతుల యొక్క మైండ్ సెట్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఒక 3 కోతులను బంధిస్తాడు. 3 కోతులను బంధించి ఒక బోన్లో వేసి ముందర ఒక అరటిపండు కడతాడట. అరటిపండు కట్టి సో ఆ కోతులు ఏం చేస్తాయంటే ఆ అరటిపండును అందుకునే లోపే సో ఒక బకెట్ తోటి నీళ్లు కొడతాడు. సో ఫస్ట్ టైం ప్రయత్నం చేసినాయి, ఓకే, నీళ్లు కొట్టగానే మళ్ళీ వెనకకి వెళ్ళినాయి. సో మళ్ళీ ప్రయత్నం చేస్తే మళ్ళీ నీళ్లు కొడతాడు. ఇట్లా 3-4 సార్లు కొడతాడు. 5వ సారి వచ్చేసరికి ఏం చేస్తాయంటే అవి ప్రయత్నం చేయడం మానేస్తాయి. ఇట్లా కాదని చెప్పేసి ఏం చేస్తాడు అంటే ఆ 3 కోతుల నుంచి ఒక కోతిని బయటికి తీసి ఇంకో కొత్త కోతిని వేస్తాడు. ఆ కొత్త కోతి ఏం చేస్తుంది అంటే అరటిపళ్ళను చూడగానే ఆటోమేటిక్గా అవి అందుకోబోతుంటుంది. అవి అందుకోబోతుంటే ఈ 2 కోతులు ఏం చేస్తాయంటే వాటిని దాని ఒక్కదాన్ని వెనకకు బట్టి లాగుతూ ఉంటాయి. సో మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది, మళ్ళీ లాగుతూ ఉంటాయి, మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది, మళ్ళీ లాగుతూ ఉంటుంది. సో 4-5 సార్లు ప్రయత్నం చేసి 5వ సారి వచ్చేసరికల్లా వదిలేస్తుంది అది కూడా. సో అప్పుడు ఏం చేస్తాడు అంటే ఆ 2 కోతులను తీసి ఇంకో 2 కోతులు వేస్తాడు, కొత్త కోతులను. 3వ కోతి ఏం చేస్తుంది అంటే అది కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కొత్త కోతలు వేసినట్టు అవి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ 2వ కోత ఏం చేస్తుంది అంటే వీటిని మళ్ళీ ఆపుతూ ఉంటుంది. సో చూడండి ఇక్కడ చిన్న మొరల్ ఏంటి అంటే ఫస్ట్ కోతులకు నీళ్లు పోస్తాడు అని చెప్పేసి తెలిసింది, కానీ 2వ కోతికి వాళ్ళు ఎందుకు ఆపిరో కూడా తెలియదు. కానీ 3వ కోతిని కూడా 2వ కోతి ఎందుకు ఆపిందో కూడా తెలియదు, దీనికి తెలియదు, దానికి తెలియదు. సో చూడండి ఎలా ఉంటుంది కమ్యూనికేషన్ అంటే, ఎలా ఉంటుంది మైండ్ సెట్ అంటే మనిషి యొక్క తత్వం. సో జనం పోతురు మల్లయ్య అంటే జాతర పోతురు మల్లయ్య. జనం ఎందుకు పోతురో ఈయనకి తెలియదు, ఎలిగాని తెలియదు. జనం ఆడిపోతే ఎందుకు పోతుండో ఈడు పోయిండని ఆడిపోతాడు, ఆడిపోయింది ఈయన పోతాడు.
సో ప్రతి ఒక్క పర్సన్‌కి ఒక క్లారిటీ ఉండాలండి. ఒక క్లియర్ విజన్ ఉండాలండి. సో తన మీద తనకొక క్లారిటీ లేకపోతే ఏ పనిలో గూడా మనం సక్సెస్ కాము. రైట్. సో థాంక్ యూ సో మచ్. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఆల్రెడీ సో లేట్. సో థాంక్ యూ సో మచ్. నా వల్ల నేను ఇచ్చినటువంటి సెషన్ వల్ల సో ఎంతో కొంత మీకు ఉపయోగపడుతదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దీని ద్వారా ఇంక మంచి జరగాలనే సంకల్పంతోటి సో మీరందరూ సక్సెస్‌ఫుల్ కావాలని సో 1 ఇయర్‌లో 1,00,000 తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మనీషా. థాంక్ యూ అమ్మా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు సార్. ప్రతి ఒక్క పాయింట్ కూడా బుల్లెట్ పాయింట్స్ చెప్పారు సార్. ఎగ్జాక్ట్ గా చెప్పిన ఈ రోజు ఏదైతే మీరు చెప్పిన సబ్జెక్ట్ మొత్తం ఇంప్లిమెంట్ చేసినట్టయితే గిన విని వదిలేయకుండా మంచి టీం వస్తది. మంచి చెక్కులు కూడా తీసుకోగలుగుతారు. రోజు వినేదే కదా